2025వ సంవత్సరం జూలై నెల 7వ రాశి తులారాశి. ఈ జూలై నెల తులారాశి మాస ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి అంత గొప్పగా ఈ 12 రాశుల్లో ఏ రాశి కనపడలే. తులారాశికి తులావృషభాల శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కుజకేతువులు బాగున్నారు, శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, రవి బుధులు బాగున్నారు. మరి రవి బుధులు బుధాదిత్య యోగం, మంచి వ్యాపారం సాగుతుంది. శుక్రుడు వివాహానికి ఉపయోగపడతాడు. భర్తకి పూర్తిగా అనుకూలత అవుతుంది. గురువు విద్యకు పనికొస్తాడు. విదేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది. భూములు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. పైన ఎవరైనా సరే కొత్తగా మంత్రానుష్ఠానాలు నేర్చుకోవాలి అనుకుంటే, మంత్రం ఉపదేశం పొందాలి అంటే ఈ కేతు వల్ల చాలా మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి. మరి ఆషాఢమాసం, చాతుర్మాసాల్లో రాబోయేది ఆషాఢమాసం. ఆకామావై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఈ మాసాలు చాతుర్మాసాలు. దైవ పూజలకి, దేవతా పూజలకి చాలా మంచి సమయం. ఈ టైంలో ఎవరైనా సరే జాతకాలు చూపించుకోవడమే కాదు, ఆషాఢమాసం శూన్యమాసం అంటే పనికిరాందని, దేనికంటే శుభకార్యాలు చేయడానికి పనికిరాదు, కానీ దైవ కార్యాలకి చాలా విశేషమైంది. చాతుర్మాసాల్లో మొట్టమొదటి మాసం ఇది. ఈ ఆషాఢమాసం మిథునాషాఢం. మిథునంలో సూర్యుడు ప్రవేశించినటువంటి మాసం కాబట్టి ఈ మిథునాషాఢం చాలా విశేషమైంది. ఈ ఆషాఢమాసం చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ రాశి వారికి ఎన్నో విధాలు బాగుంది. శని మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కాదు, వాహనం కొనుక్కోవాలని ప్రతి వాడికి కోరిక ఉంటుంది. వాహనం కొనుక్కోవటానికి, మరి వైవాహిక జీవితానికి, విద్యకి, వ్యాపారానికి, భూములు కొనుక్కోవటానికి, మరి జీవితంలో అజ్ఞానం పోయి జ్ఞానం కలిగేటువంటి విద్య నేర్చుకుంటానికి కూడా ఈ జూలై నెల తులారాశి వాళ్ళకి అంత చాలా బాగుంది. కానీ అన్నీ బాగున్నాయండి, జన్మ లగ్నరీత్యా కూడా చూసుకోవాలి. అంతా బాగుంది, మనకు 5,000 ఇచ్చారండి, ఈ బొట్టన వేలు ఉందండి, ఇది పని చేయట్లే, దెబ్బ తగిలింది. ఈ గడుపులు 2 మాత్రం వంగట్లే, ఈ 4 వేలతో ఏం పట్టుకుంటామండి? ఈ 4 వేలు ఎందుకు పనికిరావు? ఈ 4 వేలు దేని పనికి వస్తాయంటే, ఒకవేళేమో ఎదుటివాడిని చూపించడానికి, మిగతా ఈ 3 వేలేమో తను చూపించుకుంటానికి. నువ్వు తప్పు చేశావని 1 వేలు చూపుడు వేలు చూపిస్తే, మిగతా 3 వేలు నీ సంగతే నువ్వు చూసుకోరా అని చెప్తాయి. ఈ 4 వేళ్ళు కూడా అన్నీ కూడా ఈ 5వ వేలు, ఈ బొటన వేలు కమాండింగ్ పవర్ ఉంది. బొటన వేలుకి ఏ వస్తువు పట్టుకోవాలన్నా బొటన వేలు లేనిది లేదు. అందువల్లే దేనికైనా సంతకం పెట్టినా కూడా బొటన వేలుతో ముద్ర వేస్తారు. ఈ బొటన వేలు యొక్క ముద్ర వేలి ముద్ర. ఏ వేలి ముద్రకి సంబంధం ఉండదు, ఎవరి వేలు వాడది. మరి భగవంతుడు అట్లాంటి సృష్టి ఇచ్చాడు. ఆ సృష్టి ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. మరి మీరు బాగుపడటం కాదు, మనం తినటం కాదు, అవతలవాడే పెట్టాలి. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు ఒక అరుగు, ఒక చెట్టు ఉండేది. ఆ రోజులో బస్సులు, రైళ్లు లేవు, నడిచి వెళ్ళేవాళ్ళు. ఇంటి యజమాని అన్నం తినేప్పుడు బయటకు పోయి చూసి ఎవరన్నా అరుగు మీద కూర్చుంటే అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టారు. ఇప్పుడు అన్నం కాదు, సున్నం కూడా పెట్టలే ఆఖరికి. మరి ఆ పరివర్తన వస్తేనే భారతదేశం పైకి వచ్చిందనుకుంటున్నాం. మరి విద్య దేనికి పనికి రావాలి? నీవు బాగుండి అవతల వాడిని బాగు చేయడానికి పనికి రావాలి. ఇప్పుడు విద్య దేనికయ్యా అంటే ఉద్యోగం కోసం విద్య. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. దేశ భాషలన్నింటిలోకి తెలుగు భాష లాంటి మించిన భాష ఇంకొకటి లేదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు భాష జ్ఞానం కలిగించే భాష. కాబట్టి
ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ ఆషాఢ మాసంలో తగినటువంటి గ్రహశాంతులు పూజలు చేసుకుంటారు. ఇది చాలా మంచి సమయం. దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం చేసేటువంటి పూజలు దేశంలో దేశానికి ఉపయోగపడతాయి, ప్రపంచానికి ఉపయోగపడతాయి. ఈ ఆషాఢ మాసంలో చెప్పే సంకల్పం ఎట్లా ఉంటుంది అంటే అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం వ్యాధి రోగ దుర్భిక్ష రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం అని చెప్తాం. మనం బాగుండటమే కాదు, అందరూ బాగుండాలని సంకల్పం చెప్పాలి. అటువంటి సంకల్పంతో చేసే పూజ మనంతో పాటు అందరూ బాగుంటారు, అందరూ బాగుండేట్లుగా చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. చాలా బాగుంది. ఈ మంచిని మీరు ఉపయోగించడం కాదు, అందరికీ ఉపయోగించండి. స్వస్తి.